హలో నమస్తే, నేను మీ రమ్య. డిఎస్కే స్క్రీన్ తెలుగు ఫిల్మ్ టీవీకి స్వాగతం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మావెనక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత శంకర్ నుంచి వస్తున్న తన మార్క్ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో మొదటి నుంచే ఒక అంశంలో అందరికీ డౌట్ ఉంది. అసలు శంకర్ సినిమాలు అంటేనే భారీతనంతో కూడిన గ్రాండ్ పాటలు, అందులోని ప్రతి ఆల్బమ్ కూడా ఒక చార్ట్ బస్టర్. ఇక దానికి తగ్గట్టే రెహమాన్, హరీష్, జయరాజులు కూడా క్రేజీ ట్యూన్స్ అందించేసేవారు. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ కి తమన్ ని అనౌన్స్ చేసిన నాటి నుంచే కొంచెం కంగారు లేకపోలేదు. శంకర్ రేంజ్ ని తమన్ మ్యాచ్ చేస్తాడా అనే డౌట్ అందరిలో ఉంది. అయితే ఫస్ట్ సింగిల్ జరగండి వచ్చింది, బాగానే ఉంది. కానీ లేటెస్ట్ గా భారతీయుడు 2లో కూడా ఫస్ట్ సింగిల్ వచ్చింది. దీనికి మన తెలుగు ఆడియన్స్ నుంచి కూడా సాలిడ్ ఫీడ్బ్యాక్ వస్తుండడం విశేషం. మళ్ళీ వింటేజ్ శంకర్ మార్క్ లో సాంగ్ ఉందని అంటున్నారు. మరి ఇదే తరహాలో గేమ్ చేంజర్ కి కూడా శంకర్ అవుట్పుట్ రాబట్టాలా లేదా అనేది ప్రశ్నగా మారింది. మరి తమన్ మిగతా పాటలు ఎలా అందించాడో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్స్ ను మాకు తెలియజేయండి.